వెల్కమ్ టు డివై న్యూస్. శ్రీ శ్రీ రంగనాయకుల స్వామి బ్రహ్మోత్సవం అత్యంత ఘనంగా తిరుపతి జిల్లా చిట్వేల్ మండలం నగరిపాడు గ్రామ సమీపాన సాక్షాత్తు రంగరాజస్వామి అగ్ని సమాధి అయినటువంటి పర్వదినంగా స్వామి బ్రహ్మోత్సవాలు రాజుల వంశస్థులు జగ్గరాజు వారి ధర్మపత్ని జగ్గమ్మ వరపుత్రుడిగా 17/3/1962 జన్మించడం జరిగింది. ఆయన బాల శిష్యుడిగా 12 సంవత్సరాల లోపల సకల విద్యలతో భక్తి భావంతో విద్యలు నేర్పినటువంటి స్వామి ఈ నగరిపాడు గ్రామం నందు అగ్ని సమాధి అయిన రోజు పాల్గొన మాసం నందు 11 రోజులు ఒక రోజున ఉభయదారులు స్వామిని రథం మీద ఊరేగింపుగా మరియు మండల పూజ కుంకుమార్చన తన దగ్గర ఉన్న తాళపత్ర గ్రంథాలు ఖడ్గము ఇటువంటి అన్నిటినీ ప్రతిరోజు సందర్శిస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలు, సత్య హరిశ్చంద్ర కల్చరల్ ప్రోగ్రాం, చెక్కభజన, కోలాటాలు, కచేరీలతో నైట్ అంతా జాగారంగా వేలాది మంది జనసమూహంతో ఇక్కడ జరుగును. ఈ కార్యక్రమాలు ఉత్సవాలు ఉద్దేశించి కమిటీ చైర్మన్ సభ్యులు అందరూ కలిసి ఇక్కడ జరుపుకున్నటువంటి కార్యక్రమాలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భక్తాదులు ఇచ్చిన డబ్బు, బంగారం, వెండి అన్నీ భద్రపరిచి రానున్న రోజుల్లో ఇక్కడ మరిన్ని మెరుగైన వసతులతో విద్యుత్ అలంకరణకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ఈ సందర్భంగా తెలియజేశారు. పెద్దలందరికీ కూడా మరి పేరు పేరున ప్రతి అన్ని దగ్గర నుండి చూసినటువంటి ఆలయ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాద సుమాంజలి అండి. 10 రోజులు బ్రహ్మోత్సవాలు చేయడం అంటే చిన్న మాట కాదు. సో ఎందుకంటే ప్రతి ఒక్కటి ఏ ఒక్కటి కూడా దేవుడికి కానీ వచ్చే భక్తులకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసినటువంటి ఆలయ కమిటీ మెంబర్స్ అందరికీ అలాగే 10 రోజులు సపోర్ట్ చేసినటువంటి ప్రతి పల్లెకి ప్రతి ఊరికి కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి సాయి నుంచి ధన్యవాద సుమాంజలి తెలియజేసుకుంటూ ఇంత చక్కగా మమ్మల్ని సపోర్ట్ చేస్తూ పర్మిషన్ డిపార్ట్మెంట్ వారికి కూడా మరొకసారి ధన్యవాద సుమాంజలి తెలియజేసుకుంటూ సో థ్యాంక్ యూ. నా పేరు ఐషు కాదు, నా పేరు కోసం ఒక మంచి
ఈరోజు 7వ రోజున అత్యంత ఘనముగా ఈ చుట్టుపక్కల ప్రాంత వాసులందరూ ఇక్కడికి చేరుకుంటారు. ఇక్కడ అత్యంత పవిత్రమైన రంగనాయకుల స్వామి గుడి దగ్గర నైట్ అంతా మొత్తం జాగారముగా ఇక్కడ జరుగును. కావున ఈ డెమోక్రసీ తరఫున ఇక్కడ పెద్దలతో గ్రామ కమిటీ సభ్యులతో కొన్ని విషయాలు అడిగి తెలుసుకున్నాము. చెప్పండి. ఈ శ్రీ శ్రీ రంగనాయకుల స్వామి దేవస్థానానికి మేము గత 4 సంవత్సరాలుగా పూర్తి స్థాయి ఆలయ కమిటీ ఏర్పాటు చేయడం అయింది. చుట్టుపక్కల గ్రామాలందరూ కలిసి ఎన్నుకోవడం జరిగింది. దానిలో భాగంగా మేము శ్రీ రంగనాయకుల స్వామి మఠం అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నాం. ఇక్కడ భక్తుల సౌకర్యార్థం వాళ్ళు చూసేదానికి మట్టి ఉన్నది, కింద గడ్డి ఉన్నది, అదంతా తీసేసి మామూలుగా సిమెంట్ వేసాము. ఎలాంటి వాళ్ళు అసౌకర్యం కలగకుండా భోజనశాలలో క్యూ లైన్లో అన్నదానం ఏర్పాటు చేస్తున్నాం. రుచికరమైన భోజనం ఏర్పాటు చేస్తున్నాం. దాదాపుగా ఈ 4 సంవత్సరాల కాలంలో 70 కేజీల వెండి వస్తువులు ఇవన్నీ కూడా మా భక్తుల దగ్గర నుంచి సేకరించి స్వామికి అవన్నీ మేము విరాళాలు సేకరించి వస్తువులను ఇక్కడ డెవలప్ చేస్తున్నాం. తర్వాత మేము ప్రజల దగ్గర వచ్చే డబ్బులు ఉండి డబ్బులు అన్ని కూడా ఖర్చులు అనేది చూసి పూర్తి స్థాయిలో చిట్ట చివరి రోజు తర్వాత మరుసటి రోజు మేము ఆ డబ్బుని ఆయన రంగనాయకుల స్వామి అకౌంట్కి జమ చేయడం జరుగుతుంది. రాబోయే కాలంలో దాతలు ఎవరైనా ముందుకు వస్తే మాకు ఈ మధ్య 2 రోజుల క్రితం ఒక భక్తుడు పారిశ్రామికవేత్త, ప్రముఖ పారిశ్రామికవేత్త మాచినేని విశ్వేశ్వర నాయుడు ఇప్పుడు స్వామివారిని దర్శించుకొని స్వామివారికి ఇక్కడ వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నేను పైన అందరూ కూర్చొని మీరు కింద కూర్చొని ఉండకన్నా ఆయన కొన్ని ఇక్కడ దేవుని దగ్గర కుర్చీలు ఏర్పాటు చేయమన్నది. అది వెళ్ళదు. మాచినేని విశ్వేశ్వర నాయుడు గారు మల్లింపల్లి గ్రామ వాస్తవులు, ప్రముఖ పారిశ్రామికవేత్త. ఆయనకి మల్లింపల్లి గ్రామస్తుల యొక్క ప్రోగ్రాం రావడం జరిగింది. భక్తులందరినీ చూసి ఆయన అందరూ కింద కూర్చోవాలంటే పైన మేము కూడా కూర్చోవాలనే ఉద్దేశంతో ఆయన ఎన్ని వేలైనా సరే కుర్చీలు ఎవరు కూడా కింద కూర్చోవాల్సిన అవసరం లేదని ఈసారి బ్రహ్మోత్సవాలను ఏర్పాటు చెప్పడం జరిగింది. దానిలో భాగంగా మేము కమిటీ వాళ్ళు దాని యొక్క కుర్చీలను వేస్తే దాని యొక్క సెక్యూరిటీ, దాని యొక్క సాధ్యాలు పరిశీలిస్తున్నాం. అవన్నీ కూడా పరిశీలించి ఒక పులికి తీసుకుని ఆయన్ని కలిసి మేము ఏర్పాటు చేసి కృషి చేస్తున్నాం. గత 15 సంవత్సరాల నుంచి ఇక్కడ బ్రహ్మోత్సవాలు రోజు సంవత్సరానికి అభివృద్ధి మార్గంలో నడుస్తూ ఉన్నాయి. రాబోయే నెక్స్ట్ సంవత్సరానికి ఎలాంటి కమిటీ వారు మేము నిర్ణయం చేసుకొని ఏర్పాట్లు చేపడతారు. తర్వాత నెక్స్ట్ సంవత్సరానికి మేము ఒక భోజనశాల ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. టాయిలెట్స్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. భక్తుల కొరకు బస సౌకర్యం, వాళ్ళు దూరపాలన వచ్చిన భక్తుల కొరకు ఇంకా కొన్ని రూములు కట్టాలని ప్రయత్నం చేస్తున్నాం. ఎవరైనా దాతలు ముందుకు వస్తే కమిటీ వాళ్ళని సంప్రదిస్తే మేము వాళ్ళు ఇచ్చిన ఆ యొక్క విరాళంతో వాళ్ళ పేరు అక్కడ వేసి మేము డెవలప్ చేయడానికి కృషి చేస్తున్నాం. రంగనాయకుల స్వామి దేవస్థానం జనరల్ సెక్రటరీగా ఉన్నాను. ఇక్కడ గత 4 సంవత్సరాల నుంచి మేము బ్రహ్మోత్సవాలు చేస్తున్నాం. తిరుమల తరహాలో 11 రోజులు బ్రహ్మోత్సవాలు జరగడం అంటూ పెద్ద గొప్ప విశేషం. 11 రోజులు బ్రహ్మోత్సవాలు చేస్తున్నాము. మేము ఇంతవరకు ఇంత డెవలప్ చేసుకుంటూ వచ్చే 4 సంవత్సరాలు. నెక్స్ట్ వాటర్ ట్యాంకు ప్లస్ ప్రహరీ గోడ, సీసీ రోడ్డు కూడా బ్యాలెన్స్ ఉంది. మాకు మా గవర్నమెంట్ తరఫు నుంచి మాట్లాడుతుంది. నెక్స్ట్ వచ్చే బ్రహ్మోత్సవం బస్ సౌకర్యంగా కల్పించాలని, భక్తులకు కూడా మంచి రూమ్ సౌకర్యం కల్పించాలని ఆలోచనతో మేము ముందుకు పోవాలని ఆలోచన చేస్తాం కూడా. మేము చెప్పిన వాటిలో మినిమం 80% అయినా కంప్లీట్ చేయాలని నెక్స్ట్ సంవత్సరం ప్రయత్నం చేస్తున్నాం. ఆ దేవుని అనుగ్రహంతో చేస్తాము. ఇక్కడ ఏర్పాట్లో భాగంగా శ్రీ శ్రీ రంగనాయకుల స్వామి బ్రహ్మోత్సవాలు సంవత్సరానికి దినాభివృద్ధిలో అభివృద్ధి మార్గంలో నడిపించేందుకు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మంచి ఏర్పాట్లతో రాబో రోజుల్లో దిగ్విజయంగా ఈ ఉత్సవాలు జరుపుతారని గ్రామ చైర్మన్ కమిటీ వాళ్ళు సందర్భంగా తెలియజేశారు. డెమోక్రసీ న్యూస్ తరఫున మన ఆలయ పూజారి వేద పండితులు రంగాచార్యులతో కొన్ని విషయాలు దేవుడి గురించి అడిగి తెలుసుకుంటున్నాం. చెప్పండి. స్వామివారి గురించి ప్రత్యేకత ఏంటి?
చేయాలని నిర్ణయించిన ఎక్కడ నచ్చలేదు ఆయన చెప్తారు నానే పుస్తకాలని చెప్పినాడు రాదు కాబట్టి అడుగుతానే మాట్లాడుతానే అడుగుతాను అప్పుడు మీరు రాజు లేకపోతే మీ ఇష్టం ప్రాప్తం అయిపోతే ఎంత జరుగుతుందంటే ఉంటుంది అంటే కాలజ్ఞానం బయటికి జాగ్రత్త తేగలవాళ్ళు అంటే చెప్తారు నానే ఆచరిస్తున్నాడు ఈ రంగరాజు చెప్తున్నాడు బయటికి అక్కడ ఉంది కలికాలంలో వస్తుంది అది ముందు వెనకాల మాట్లాడితే అప్పుడు ఇది ఇక్కడ రంగనాథ స్వామిని జీవించిన తర్వాత బ్రహ్మంగారు కాలజ్ఞానంలో శ్రీ రంగనాథ స్వామి ఇక్కడ సమాధి అయిన రోజు రాబో రోజులో అమ్మవారిని విశ్రమను అనువాడనే కాలజ్ఞానంలో ఉంది. దాని పరంగా ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంత వస్తువులు ఇతర జిల్లాల నుండి వేలాది మందిగా ఈ ఉత్సవానికి తరలి రావడం జరిగింది. రోజు జరగలేదు, రోజు వీడియో తీసుకుంటా కానీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.